ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి 8919763872 www.sanatanjal.in. దేవేందర్ గౌడ్ గారితో కలిసి పనిచేసినప్పుడు కూడా అటు రైటిస్టులతో ఇటు లెఫ్టిస్టులతో స్టేట్గా వెళ్ళాను తప్ప వంకర తింకర వెళ్ళలేదు. ఓకే, అంటే నాకున్నటువంటి నైపుణ్యతను వాళ్ళకి అందించాను. సమాజం కోసం పనిచేసిన, సమాజంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి ప్రజలకు నష్టం జరుగుతుందని తృణప్రాణేయంగా 2015 మన 25 ఏప్రిల్ 9వ తారీఖు నాడు అన్ని ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి ఆ పార్టీకి అంకితం ఇచ్చేసి వచ్చిన. ఓకే, ఇప్పుడు నేను ఏ పార్టీలో లేను. నేను ఓన్లీ బీసీ నినాదం కోసం, బీసీల చైతన్యం కోసం పనిచేయడానికి కంకణబద్ధులై నిజాయితీగా ఒక ఉద్యమాన్ని, కాన్సీరాము చూపినటువంటి మార్గం, పూలే చెప్పినటువంటి సిద్ధాంతం, అంబేద్కర్ ఇచ్చినటువంటి ధైర్యం, రాజ్యాంగం, దాన్ని తీసుకొని నా జాతులను బీసీలను చైతన్యం చేసేటువంటి దానికే అంకితమై ఉన్నాను. ఎప్పటిదాకా వేరేది ఏం కనిపిస్తలేదు. ఎప్పటిదాకా చివరి ప్రాణం ఉన్నంత వరకు దీనికోసమే. నాకు వ్యక్తిగతమైనటువంటి అభిలాష, ఆకాంక్ష, కోరిక ఏది లేదు. అది చచ్చిపోయింది. రాజకీయ ఆకాంక్షలు ఏం లేవు. రాజకీయ ఆకాంక్ష నాకు లేదు. ఓకే, అందరికి కల్పిస్తా. ఓకే, సో బీసీల నుంచి నాయకులను తయారు చేస్తారు 100%. మొదలే చెప్పాను నేను, యంత్రం ఇది. ఇది ఒక కర్మాగారం. దీంట్లో తయారు చేసేటువంటి బాధ్యత తీసుకున్న నాలాంటి వాళ్ళు చాలామంది నా ఎంబడి ఉన్నారు. రిటైర్డ్ అయిన ఆఫీసర్లు ఉన్నారు, రిటైర్డ్ అయిన టీచర్లు ఉన్నారు, హెడ్ మాస్టర్లు ఉన్నారు. వాళ్ళందరూ నిర్దిష్టంగా ఈ ఆలోచనతోనే ఉన్నారు. ఓకే, సో అంటే ఏంటి అంటే ఇప్పుడు శిక్షణ ఇవ్వడం ఒక్కటేనా, లేదంటే ఇంకేదన్నా మీకు ఉన్నతమైన లక్ష్యం ఏదన్నా ఉందా ఈ సంస్థ ద్వారా, మాస్ ద్వారా? మా స్లోగన్లో ఉన్నది ఆలోచనే చైతన్యం, చైతన్యమే ఆయుధం. ఓకే, ఆలోచన చైతన్యం కలగాలి. చైతన్యం వస్తే ఆయుధం. ఆయుధం అంటే తలవార్లు పట్టుకోవడం కాదు, ఆయుధాలు పట్టుకోవడం కాదు. ఏ ఆయుధాలతోని మనం రాజ్యాధికారంలోకి పోగలుగుతామో అదే ఆయుధం. ఓకే, ఏం ఆయుధము? ప్రజాస్వామ్యంలో ఓటు ఆయుధం. ఏం ఆయుధము? మన ఆలోచన ఆయుధం. చివరగా స్లోగన్ ఏంటంటే రాజ్యాధికారమే లక్ష్యం. రైట్. అచ్చా, చివరి లక్ష్యం ఏంటంటే రాజ్యాధికారం. ఓకే, రాజ్యాధికారము లేనటువంటి కులాలు, చైతన్యము లేనటువంటి కులాలు అంతరించిపోతాయి. రైట్. మీరు ఒక మాట అన్నారు, ఓటుకు విలువ పెరగాలి, నోటుకు విలువ తగ్గాలని ఒక మాట అంటారు. ఇది అయ్యే పనేనా? ఎందుకంటే ఎక్కువ తీసుకున్నది బీసీలే అనుకుంటా, అంటే ఎక్కువ జనాభా ఉన్నారు కాబట్టి. ఇది అయ్యే పనేనా? నేను ఆ నోటు ఓటు దాంట్లో పోను. ఎందుకు పోనంటే చైతన్యం చేయడమే నా లక్ష్యం కాబట్టి ఆటోమేటిక్గా మిగతా అన్ని సమసిపోతాయి. ఓకే, ఒకసారి మనిషి చైతన్యం అవుతే, చైతన్యవంతుడైతే ఆటోమేటిక్గా అన్ని తెలుసుకుంటాడు, సమాజ నిర్మాణంలో భాగం పంచుకుంటాడు. అతను నోటు కాదు కదా, ఇంకేమి ఇచ్చినా కానీ అతను ఏం చేయాలనో అది చేస్తాడు. రైట్. ఇప్పుడు మీరు రేపు కుల వృత్తుల్ని కూడా అక్కడ ప్రదర్శించబోతున్నాం అంటున్నారు. దాని ద్వారా ఏం సందేశం ఇస్తారు సమాజానికి? కుల వృత్తుల ఆధారం కదా, బీసీలకు ఆధారం. ఎక్కడున్నాయి కుల వృత్తులు? చాలా ఉన్నాయి. ఎందుకు అనుకోడు మనం? ఇప్పుడు మోడర్న్ సిస్టంలో మనం కేవలం అన్నిట్లో కార్పొరేట్ శక్తులు వచ్చేసినాయి కదా. కార్పొరేట్ శక్తులలో కూడా కుల వృత్తులు ఉన్నాయి కదా. కుల వృత్తులు లేకుండా, ఆ వృత్తి లేకుండా, ఆ యొక్క పనితనం లేకుండా ఎవరైనా చేయొచ్చు కాక, వేరే వాళ్ళు చేయొచ్చు. అదే అంటున్నా, వేరే వాళ్ళు చేయొచ్చు కాక, కానీ ఆ కులాన్ని, ఆ వృత్తిని ఈ పలానా కులందే అనుకుంటున్నాం కదా. అనుకుంటున్నామా? అనుకుంటలేమా? అనుకుంటున్నప్పుడు అవి ఎట్లా నశించుతాయి? అక్కడే పొరపాటు పడ్డది. ప్రభుత్వాలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రభుత్వాలు ఈ వృత్తులకు కాపాడకుండా, గ్రామంలో వృత్తులను రక్షించలేకుండా ఉండడం వల్లనే అవి నశించిపోయినాయి. కానీ వాటిని టెక్నాలజీ ఇంప్లిమెంటేషన్ చేసి వాటిని ఇంకా అభివృద్ధి చేసినుంటే చైనా లాగా ఆ వృత్తికి మిషనరీ యాడ్ అవుతుండే. ఒక గౌడు 50 ఫీట్లు, 60 ఫీట్లు, 70 ఫీట్లు చెట్టు ఎక్కడానికి అదే యంత్రం కనుక ఇచ్చినుంటే ఇంకా సునాయాసంగా దాన్ని ఒక మందులాగా, ఒక ఆయుర్వేదం లాగా తయారవుతుండే కదా. ఒక వడ్రంగి అనేక మిషన్స్ వచ్చినాయి, టెక్నాలజీ వచ్చింది. దాంతో కనుక ఆయన తయారు చేయగలిగితే ఎక్కువ తయారు చేసి తక్కువ ధరకు అమ్మేటువంటిది వస్తుంది కదా. ఇప్పుడు చైనా ఎందుకు అభివృద్ధి చెందింది? చైనా అంత పెద్ద ఫేమస్ అయినా కానీ
వాళ్ళ వృత్తులు అనేటువంటి వాటికి ఆధారం లభించి కాటేజ్ ఇండస్ట్రీ డెవలప్ చేసిండ్రు. కాటేజ్ ఇండస్ట్రీ అంటే ఏంది, గ్రామాల్లో యూనిట్స్ పెట్టడం. అవును. గ్రామంలో కనుక కుల వృత్తులు అభివృద్ధి చెందితే బయటికి ఎందుకు వస్తారు? అన్ఎంప్లిమెంటేషన్ ఎందుకు ఉంటుంది? రైట్. ఆర్థికంగా ఎందుకు ఇబ్బందులు పడతారు? ఒక కుమ్మరి కుండలు చేయడానికి మట్టి ఎక్కడి నుంచో తేవాలి, చెరువులు ఎండిపోయినాయి, మరి మట్టిని తెచ్చుకొని ఎట్లా కుండలు చేస్తాడు? ఇంపోర్ట్ చేసుకుంటారు. అదే కనుక ప్రభుత్వం వాటిని బీసీలు చదువుకోవద్దా? ఇదే పని కుల వృత్తిలో చేసుకుంటారు. చదువుకు ఇప్పుడు చదువు ఏం చెప్తున్నారు? టెక్నాలజీ. బీటెక్ అంటే ఏంది? బీటెక్ అంటే వాట్ ఈస్ ద మీన్? బీటెక్ టెక్నాలజీ. టెక్నాలజీని యాడ్ చేయాలి. ఓకే. వృత్తికి టెక్నాలజీ యాడ్ చేయొచ్చు కదా. చదువు ఎవరిదన్నారు? చదువుకోకుండా కుల వృత్తి చేస్తుంది తప్ప. ఒక వడ్రంగి పెద్ద ఇండస్ట్రీ పెట్టడం తప్ప? అది తప్పేలా అవుతుంది? ఒక రజకుడు పెద్ద లాండ్రీ షాప్ పెడితే తప్ప కాదు కదా. ఒక నాయి కటింగ్ చేసేవాడు ఏ డ్రెస్సింగ్ పెద్ద షాప్ పెట్టవచ్చు కదా. టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు కదా. దానికి చదువు యాడ్ అవుతుంది. చదువుకోవాల్సిందే, బ్రహ్మాండంగా చదువుకోవాల్సిందే. ఇప్పుడు ఇవాళ రాములు అనేటువంటి బోయింగ్ విమానంలో డైరెక్టర్ ఎట్లా అయిండు? చదువుకోకుంటే ఆయన రజకుడు. ఆయన మన జనగామ జిల్లా నుంచి వెళ్ళినటువంటి బోయింగ్ దాంట్లో వన్ ఆఫ్ ద డైరెక్టర్ ఆయన. ఓకే. రజకుడు. చదువు ఉండేపట్టికే కదా ఆయన ఆ రకంగా తయారయ్యిండు. చదువుకున్నటువంటి సైంటిస్టులు, చదువుకున్నటువంటి ఒక పెద్దవాళ్ళు ఈ వృత్తులకు టెక్నాలజీ కనుక అందించగలిగితే ఇంకా అభివృద్ధి చెందుతుంది కదా. కరెక్ట్. అభివృద్ధి చెందుతుందని నశించిపోతుందా? ఆనకట్టలు అవుతాయి, మన గ్రామాలలో చెరువు నీళ్లు పరిశుభ్రంగా ఉంటాయి, ఉత్పత్తి పెరుగుతుంది. ఉత్పత్తి పెరిగేటువంటి దాంట్లో నైపుణ్యత పెరుగుతుంది. నైపుణ్యం పెరిగినప్పుడు నాణ్యత పెరుగుతుంది. చదువుతోనే యాడ్ అవుతుంది. కుల వృత్తుల్ని బతికించాలంట. 100% బతికించాలి. ఎట్లా బతుకుతాం? లేకపోతే మీరు మీ కిచెన్లో మీ వంట రూమ్లో పసుపు తీసేస్తారా? తీసేయలేంగా. నూనె తీసేస్తారా? నూనె ఏడికెంచి వస్తుంది? నూనె గానుగ నుంచి వస్తుంది, పల్లీల నుంచి వస్తుంది. ఉత్పత్తి ఏడికెంచి వస్తుంది? వ్యవసాయదారుతో వస్తుంది. నాటకనే పోతే ఉల్లిగడ్డ ఎట్లా పడుతుంది? చదువుకున్నా అని చెప్పి వదిలేస్తే ఉల్లిగడ్డ ఎట్లా వస్తుంది? రాదు కదా. ఎల్లిపాయ ఎట్లా వస్తుంది? కాబట్టి తప్పనిసరిగా చదువు ఉండాలి, ఈ యొక్క వృత్తి ఉండాలి. ఈ వృత్తికి చదువు యాడ్ కావాలి. ఇప్పుడు మరి బీసీల నిరుద్యోగ శాతం చాలా ఎక్కువ ఉంది. బీసీలు పెద్దగా ఆ సమస్యతో బాధపడుతున్నారు. మీరు దాన్ని ఎట్లా అడ్రస్ చేస్తారు? దానికి కారణం ఇదే. దానికి కారణం గ్రామీణ ప్రాంతాల్లో ఈ చిన్న చిన్న కుటీర పరిశ్రమలు రాకపోవడమే. దానికి కారణం ఏంటిది? చదువు కేవలం అక్షరాలు నేర్పుతున్నాడు, బతికేది నేర్పలేరు. బతికేది నేర్పగలిగినప్పుడు తప్పకుండా వాడికి జీవనాధారం కలుగుతుంది. ఒక మెకానికల్ ఇంజనీరు గ్రామంలో కూడా మెకానికల్ ఇంజనీర్ పెట్టుకోవచ్చు కదా. ఎందుకు పెట్టుకోవద్దు? ఓకే. అది లేదు కదా. కేవలం పుస్తకాలు మాత్రమే చదువుకుంటే కాదు. దానికి నిజ జీవితానికి అవసరమైనటువంటి యొక్క వనరులు సమకూర్చి ప్రభుత్వం ఇచ్చినప్పుడు వాడు బతకగలుగుతాడు. ఇక నిరుద్యోగం ఎక్కడిది? ఓకే. ఇప్పుడు చైనాలో నిరుద్యోగం ఉందా? లేదు కదా. చదువుకుంటున్న డిగ్రీ చదువుకున్న వాడు కూడా ఓన్గా ఇంట్లో కాటేజ్ ఇండస్ట్రీ పెట్టుకొని పని చేస్తాడు. ఇప్పుడు ఇంత మన సెల్ ఫోన్లో సిమ్ కార్డు ఉంటుంది. సెల్ ఫోన్లో అనేక చిన్న చిన్న ఇవి ఉంటాయి, మైక్రో లెవెల్ ఉన్నట్టు. అవి ఉత్పత్తి చేస్తారు అక్కడ. ఇక్కడెక్కడ లేదు కదా. మరి చదువు ఎందుకు అడ్డమవుతుంది? బాగా చదువుకున్నటువంటి వ్యక్తి తన సొంతంగా కాళ్ళ మీద నిలబడడానికి వనరులు ఉన్నాయనుకో, నిరుద్యోగుడు ఎందుకు అవుతాడు? నిరుద్యోగుడు అంటే కేవలం పుస్తకాలు పట్టుకొని ఉండేటువంటి వాడు నిరుద్యోగం.